ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 3 నుంచి జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. సీఎంను ఉండవల్లి నివాసంలో కలిసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. సీఎం చంద్రబాబుకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు 10 రోజుల పాటు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంటుంది. మూల నక్షత్రం సందర్భంగా అక్టోబర్ 9వ తేదీన సీఎం చంద్రబాబు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఏడాది జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొనాలంటూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఎండోమెంట్స్ కమిషనర్ సత్యనారాయణ, ఈఓ కేఎస్ రామారావు, అర్చకులు, వేద పండితులు సీఎం చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. తప్పకుండా హాజరవుతారన్న సీఎం ఆహ్వానించేందుకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ బాబు హామీ ఇచ్చారు. వరదల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో పాతూరు నాగభూషణం పార్కు దగ్గర పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్సీ పి అశోక్ బాబు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటుగా ఎమ్మెల్సీ అశోక్ బాబు, కార్పొరేటర్ చెన్నుపాటి క్రాంతిశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు వెనకట్టలేనివని, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జీతాలు పెరిగేలా చేస్తామని అన్నారు. నగరంలోని పారిశుద్ధ్య కార్మికులు వారి ఇళ్లు వరదలో మునిగిపోయినా విధులకు హాజరయ్యారని, పారిశుద్ధ్య కార్మికులు త్యాగాలు చేశారని అన్నారు. గతంలో వరదలు వచ్చి తగ్గిన తర్వాత అంటువ్యాధులు వ్యాపించావని అన్నారు. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో తీసుకున్న చర్యల వల్ల వ్యాధులు రాకుండా చేశారని అన్నారు. పరిశుభ్రత పాటించటం, త్రాగునీరు త్వరగా అందేలా చేయటం, పారిశుద్ధ్య కార్మికులు చేసిన పనుల వల్ల వ్యాధులు రాలేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జీతాలు పెంచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు అండగా ఉంటే ఆ కార్మికులకు తాము అండగా ఉంటామని చెప్పారు. పరిశుభ్రత కానివ్వండి, లేకపోతే నీళ్లు వీలైన తొందరగా డ్రైన్ ఎండి పనులు కూడా చేయగలిగారంటే ఈ కార్మికులు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా వాళ్ళ కష్టం వల్లనే ఇది సాధ్యమైంది. అందువల్ల వాళ్ళు చేసిన దానికి ఒక చిన్న సాయంగా మన ఎమ్మెల్సీ అశోక్ గారు ఈ పటమటలంకలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి ఆయన ఎప్పటి నుంచో పటమటలంకలు ఉంటా ఉన్నారు. అందువల్ల ఆ కార్మికుల ప్రోత్సాహం కోసం మంచి చీరలు ఇవ్వడం జరిగింది. దానికి అశోక్ గారిని తూర్పు నియోజకవర్గం తరపున అందరూ వారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కార్మికులను కూడా మీరు చేసిన సేవ మరవలేనిది. మీకు జీతాలు పెంచే దాంట్లో కానీ ఇంట్లో కానీ మేము ఎప్పుడు ముందుంటాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మీ శ్రమకు తగ్గ జీతాలు ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేస్తాం. మీకు అండగా వరదల్లో పెట్టిన క్యాంపులో కానీ లేదు ఈ ఓవరాల్ శానిటేషన్ కానీ ఎవరైతే ఈ మున్సిపల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు చేసిన ఆ సేవ కానీ లేదంటే ఆ సిన్సియారిటీతో, ఎందుకంటే మామూలుగా రోజు చేయటం వేరు, వరదల్లో చేయటం వేరు. ఇదే కాకుండా మొత్తం విజయవాడ మొత్తం కూడా శానిటేషన్ అనేది చాలా వాళ్ళు మిగతా రాష్ట్రాల నుంచి ఒక్కొక్క కార్పొరేషన్ 70 మంది 80 మంది వచ్చి వాళ్ళకి వసతులు ఉన్నా లేకపోయినా, భోజనం సరైన సమయానికి ఉన్నా లేకపోయినా మొత్తం శానిటేషన్ అంతా కూడా వాళ్ళ సహాయశక్తి చేసేయడం వల్ల చిట్ట చివరి వరద బాధితుని వరకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. నష్టపరిహారాన్ని 50,000కు పెంచాలని, ఇళ్ల రిపేర్లు చేయించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఎం పోరాడుతుందని, 2 రోజుల్లో బాధితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, లేని పక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వరద బాధితులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తులతో కలెక్టరేట్ వద్దకొచ్చారు. బుడమేరు కృష్ణానది వరదలతో సర్వస్వం కోల్పోయి 30 రోజులు గడిచినా నేటికి తమకు న్యాయం జరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యూమరేషన్లో తమ పేర్లు నమోదు కాలేదని, నమోదైన వారికి డబ్బు విడుదల కాలేదని, డబ్బులు విడుదలైనా తప్పుగా నమోదు చేశారని, ఇలా పలు సాకులతో బ్యాంకులో డబ్బులు ఇవ్వటం లేదని ఆందోళన చేపట్టారు. ఎన్యూమరేషన్ తప్పులు తడకగా ఉందని, లోపాలను గుర్తించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, దోనేపూడి కాశీనాథ్ తదితరులు మద్దతు తెలిపారు. బాధితుల సమస్యలను కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుల దరఖాస్తులు తీసుకొని విచారించి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు, డివి కృష్ణ, దోనేపూడి శంకర్ మాట్లాడారు. వరద బాధితులకు నష్టపరిహారం విషయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వం చెప్తున్న మాటలకు పొంతన ఉండడం లేదన్నారు. మళ్లీ సచివాలయాల వద్ద దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సాయాన్ని ప్రతి కుటుంబానికి 50,000కు పెంచాలని, అన్ని రకాల వాహనాలకు సహాయం అందించాలని, చిరు వ్యాపారులు, చిన్న మధ్యతరగతి సంస్థలు, పరిశ్రమలకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో సింగనగర్ ప్రాంతంలో 10 అడుగులు నీళ్లతోటి 6 నుంచి 10 రోజులు నీళ్లు నిలవన్న విషయం మనకు తెలుసు. ఆ రీత్యా ఏ ఒక్క వస్తువు పనికి రాకుండా పోయింది. అందుకనే దీనికి తగిన న్యాయం చేయాలి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చివరి బాధితులు కూడా ఇస్తామని చెప్పారు, న్యాయం చేస్తామని. కానీ ఈ రోజున కలెక్టర్ గారి ఆఫీస్కి గత వారం రోజులుగా పోటెత్తుతున్నారు జనం తమ సమస్యల్ని పరిష్కరించమని. మేము కలెక్టర్ గారిని కోరాము. ప్రతి లబ్ధిదారుడికి, ప్రతి బాధితుడికి పరిహారం అందాలి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పని కోరాము. ఆధార్ కార్డు లింకేజ్ లేదనో, డబ్బులు పడితే బ్యాంక్ అకౌంట్ పనిచేయట్లేదనో, 1 కాదు 2 కాదు ఏదో ఒక వంక చెప్తున్నారు. మరి తిరిగి జనం విసిగి వేసారిపోతున్నారు. అందుకే మేము ఒకటే అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు 10 రోజులు కలెక్టర్ ఆఫీసులో ఉన్నారు, తిరిగారు, సంతోషం. ఇవాళ ముఖ్యమంత్రి గారి తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే కలెక్టర్ ఆఫీసులో ఇక్కడ ఉండి ప్రజలకి సమాధానం చెప్పి పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం తిరిగిన నాయకులు ఇవాళ ఎందుకు తిరగరు? ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి ఒక పూటలో డబ్బులు పంచేశారే, ఇవాళ నెల రోజులైనా డబ్బులు పంచడానికి మీకు టైం దొరకట్లేదా? డబ్బులు ఇంతవరకు పడలా, ఇంకా 11,000 మందికి పడలేదని చెప్పనేటువంటిది ఈరోజు చెప్తూ ఉన్నటువంటి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. అందుకని ఎప్పటికైనా ఎటువంటి పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి దీంట్లో చేయాలని చెప్పనేటువంటిది ఈ పరిణామాలని గమనంలోకి తీసుకొని ఉన్నతాధికారులు తగినటువంటి పద్ధతుల్లో స్పందించాలని చెప్పారండి. మ్యాపింగ్లో వాలంటీర్స్ వైఫల్యం ఉన్నది. ఆ వైఫల్యం వల్ల జరిగినటువంటి ల్యాప్సెస్ని బాధితుల మీద రుద్దేటువంటి దానికి అవకాశం లేకుండా అర్హుడైనటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా చెందాల్సినటువంటి అర్హుడికి ఆ లబ్ధి చేకూరాలని చెప్పనేటువంటి. మంచి కథ దొరికితే తెలుగు చిత్రంలో ఖచ్చితంగా నటిస్తానని హీరో కార్తీక్ అన్నారు. కాకి 2, సర్దార్ 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలిపారు. యుగానికొక్కడు పార్ట్ 2 దర్శకుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా చేస్తానన్నారు. సత్యం సుందరం మూవీని బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. విజయవాడలో సత్యం సుందరం సినిమా బృందం సందడి చేసింది. సినిమా సక్సెస్ టూర్లో భాగంగా నగరానికి వచ్చిన బృందం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కార్తీక్ మాట్లాడుతూ, విజయవాడ రావడంతోనే అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సత్యం సుందరం చిత్రాన్ని మా అన్న సూర్య, వదిన జ్యోతిక నిర్మించడం చాలా సంతోషంగా ఉందని, వారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు అరవింద్ స్వామితో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథ దొరికితే తెలుగు చిత్రంలో ఖచ్చితంగా నటిస్తానని చెప్పారు. ఈ చిత్రం ప్రముఖ దర్శకులు విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చని, బావ మరుదుల సాన్నిహిత్యాన్ని ఈ చిత్రం ద్వారా చూపించామన్నారు. కాకి 2, సర్దార్ 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయని వెల్లడించారు. అబౌవ్ 30కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది, బట్ బిలో 30 కూడా నచ్చుతుంది. దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో 15 years తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను చెప్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను. సో ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాకీ. ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ బ్యూటిఫుల్గా ఈ అడాప్టెడ్ టు దిస్.
అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ఆ కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ కనెక్టింగ్. చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ. నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది. సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్. యూఎస్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు, మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద. If Karthi sir didn't agree to this script, then I would have gone for some other script. I wouldn't have done this. So I didn't have any option for Karthi sir and Arvind sir. It was fixed. So at that time I didn't have any plans to make this as a movie. I was planning to publish the novel. But once when I decided that I'm going to make it as a movie. బుడమేరు వరద ముంపును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా భావించి సాయం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. వరదల్లో అలుపెరగకుండా శ్రమించిన నగరపాలక సంస్థ, పారిశుద్ధ్య కార్మికులకు 58వ డివిజన్ సిపిఐ పార్టీ అండగా నిలబడటం అభినందనీయమని ప్రశంసించారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ వద్ద 58వ డివిజన్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వరదల సమయంలో అలుపెరగకుండా శ్రమించిన నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఐ నగర సంయుక్త కార్యదర్శి నక్క వీరభద్రరావు, సిపిపి నగర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్రావు, పలువురు సిపిఐ నేతలు పాల్గొన్నారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, నగరాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేమని అన్నారు. 32 డివిజన్లు జలదిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, ఇళ్లల్లో సామాన్లు పూర్తిగా నీటిలో నానిపోయి లక్షల ఆస్తికి నష్టం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బుడమేరు వరదను జాతీయ విపత్తుగా భావించి సాయం చేయాలని కోరారు. ఇళ్లలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు ఏంటి, లేకపోతే మంచాలు కానీ, డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ మొత్తం ఒక్కొక్క ఇంటిలో లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. స్కూటర్స్ పోయినాయి, కార్లు పోయినాయి. ఇటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితిని జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి అధిక నిధులు సమకూర్చడం ద్వారా నష్టపోయినటువంటి వరద బాధితులకు అధిక నష్టాన్ని అందించేటటువంటి దానికోసం కేంద్ర ప్రభుత్వం వైపుగా సహాయం చేయాలని చెప్పి సిపిఐగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఇటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి సేవలు అందించినటువంటి నగరపాలక సంస్థలని, పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవల్ని అభినందిస్తూ అనంతరం భాస్కర్రావు మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేయడానికి గర్వపడుతున్నామని తెలిపారు. వరదలో వారి ఇళ్లు నీటిలో మునిగిపోయినా వరద ముంపులో మునిగిన వారి కోసం పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఎన్యూమరేషన్ సరిగ్గా జరగటం లేదని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. నగర ప్రాంతం మళ్ళా చక్క పరిశుభ్రంగా ఎంతో బ్రహ్మాండంగా ఉందంటే మన పారిశుద్ధ్య కార్మికులే కారణం. ఇలాంటి వారికి మనం ఇలాంటి చిరు సహాయం చేయడం కూడా గర్వమే. ఇలాంటిదే మన కరోనా కాలంలో కూడా మరి మేము ఈ యొక్క మున్సిపల్ కార్మికుల్ని మేము మర్చిపోలేదు. అప్పుడు కూడా వారికి ఏదో మాకు తగ్గట్టుగా చిరు సహాయం చేశాము. అలాగే మేము ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే, ఎమ్యూనరేషన్ అనేది సరిగ్గా జరగలేదు. చాలామందికి కూడా రాయలేదు. రాసిన వాళ్ళకి బ్యాంకుల్లో డబ్బులు పడలేక ప్రజలు విలవెల్లాడిపోతున్నారు. ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటే ఒక కుటుంబానికి వచ్చి మిగిలిన 3 కుటుంబాలు రాకపోతే వాళ్ళు చాలా ఇదైపోతున్నారు. ఏంటి మాకు రాలేదంటే బాధపడిపోతున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మళ్ళీ మీరు ఎమ్యూనరేషన్ సరిగ్గా చేయించి రాని వారందరికీ కూడా మరి ప్రభుత్వం ఆ 25,000 రూపాయలు, లేకపోతే పైన ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు. గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించిన వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపై సిట్ విచారణ చేయాలని జనసేన నేత బాడిత శంకర్ కోరారు. ఈ మేరకు సిట్ అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వెల్లంపల్లికి లేదన్నారు. భవానీపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేత బాడిత శంకర్ మాట్లాడుతూ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 100 రోజుల పాలన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన చొరవ ఎవరూ చూపలేదన్నారు. ₹1 కూడా సాయం చేయని మీకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు దుర్గగుడిలో ఎంత అవినీతికి పాల్పడ్డారో తమ దగ్గర ఆధారాలున్నాయని అన్నారు. లడ్డూ కల్తీ జరగలేదని వెల్లంపల్లి చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ టికెట్లు అమ్ముకున్నారని అన్నారు.
అర్హత లేని వారిని దుర్గగుడి ఈవో చేసి అడ్డుగోలు దోపిడీ చేశారన్నారు. వెల్లంపల్లిని దొంగ అని గతంలో పోతిన మహేష్ విమర్శించిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందూ ధర్మానికి వెల్లంపల్లి శ్రీనివాస్ అపచారం చేశారని వ్యాఖ్యానించారు. పోతిన మహేష్కు మతి భ్రమించిందని, దీక్ష చేస్తున్నారు కాబట్టి పవన్ షూటింగులు చేయకూడదని అంటున్నారని, దీక్షలు తీసుకుంటే వారి వృత్తి చేయకూడదా అని ప్రశ్నించారు. గతంలో దసరా ఉత్సవాలకు నాసిరకం పనులు చేశారని ధ్వజమెత్తారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అందరూ కూడా ఈ 100 రోజుల పరిపాలన గురించి, ఈ 100 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మాజీ మంత్రి, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు అందరూ కూడా మేము ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు. మీ ద్వారా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా నిద్రాహారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా వారు చూపిన చొరవ ప్రతి కుటుంబాన్ని గుండు తరిగిపోయేలాగా ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చారని. మరి మీరు మీ ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు కనీసం బూట్లు తడవని నీళ్ళలోకి వెళ్ళి ఇదేం పరిపాలన, మీరు ముందు బాగుంటే ఈ వరద వచ్చేది కాదే అంటారు. మీరు ₹1 సాయం చేయకుండా పేద ప్రజలకు ఎవరికి కూడా మీరు విమర్శల అస్త్రాలు చేస్తున్నారు తప్పితే మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం మీద పోటీకి రండి, కానీ ఇలాగా పనికి మాలిన మాటల మట్టికి మాట్లాడబాకని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి హెచ్చరిస్తున్నా. ఏ దేవస్థానంలో ఏసీబీ తనిఖీలు అయితే ఎక్కడా జరగల. విజయవాడ అమ్మవారి గుడిలో ఏసీబీ సోదాలు జరిగితే నువ్వు మంత్రిగా, మాజీ మంత్రిగా ఉండి తప్పుకున్నావు. అధికారం నీ దగ్గర ఉంది కాబట్టి. ఇది నిజం కాదా? తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకొని అడ్డగోలుగా దోచేసి లడ్డూలో కల్తీ కలవలేదు. ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నారు, వెన్నుపోటుదారుడు అని నీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వెన్నుపోటుదారుడు ఎవరో? నీ ఆస్తి కోసం నీ తండ్రి మీద నువ్వు దాడి చేయలేదా వెల్లంపల్లి శ్రీనివాస్? చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో ఈ నెల 3 నుండి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. భక్తుల రద్దీ దృష్ట్యా పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిట్టినగర్లో వెంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో ఈ నెల 3 నుండి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. నగరాల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు లింగిపల్లి అప్పారావు, గౌరవాధ్యక్షులు బేవర సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు మరుపిళ్ల సత్యనారాయణ, కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ విజయవాడ దుర్గగుడి తర్వాత అంత ప్రాముఖ్యం గల చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3వ తేదీ మహాలక్ష్మి అలంకారం, 4న బాలా త్రిపుర సుందరీదేవి, 5న గాయత్రీదేవి, 6న అన్నపూర్ణాదేవి, 7న లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. 8న సంతోషి మాతాదేవి, 9న మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో, 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దిని దేవి, 12న రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. మరి కనకదుర్గ అమ్మవారి తర్వాత ఈ అమ్మవారు చాలా గొప్పగా అనేక రకాలుగా అన్ని అవతారాలతో కూడా బ్రహ్మాండం జరుగుతుంది. ఈరోజు 3వ తారీఖు శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారైన సుజనా చౌదరి గారు దీన్ని ప్రారంభిస్తారు. తర్వాత రోజు మరి డీజీపీ ద్వారకా తిరుమలరావు రావడం జరుగుతుంది. అలాగే మంత్రులు కూడా మరి బీసీ మినిస్టర్ గారైన సుభాష్ గారు రావడం, అలాగే నాదెండ్ల మనోహర్ గారు రావడం, అలాగే రవీంద్ర గారు రావడం, అనేక మంది ఉన్నత అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఈ టెంపుల్కి తప్పకుండా వస్తారని చెప్పి కూడా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా మాకు ఈ పూజలు రావడం జరిగింది. చాలామంది కూడా వారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క వారు పూజలు జరిపించుకోవడం ఒక ఇద్దరే చాలామంది కూడా రావడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతిరోజు కూడా ఈ అలంకారాలు విశేషంగా మా యొక్క దేవస్థానం
పండితులు ప్రసాద్ గారు, అలాగే విశ్వనాథం గారు, ఇంకా మిగతా వారి యొక్క టీం కూడా ఈ అమ్మవారిని ఏ రోజుకి ఆ రోజు అమ్మవార్లుగా అత్యంత రంగరంగ వైభవంగా అలంకారం చేస్తూ ఉంటారు. వారికి కూడా మా కమిటీ తరపున ప్రసాద్ గారికి మొదటి నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం ఏకూజామున 5 గంటలకు ఈ ఉభయదాతలతో ఇక్కడ మనకి పూజలు జరుగుతూ ఉంటాయి. కలశ స్థాపన ఉదయం 8 గంటల నుంచి 9 గంటలలోపు కలశ స్థాపన జరుగుతుంది. ఆ రోజు నుంచి కూడా మనకు దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఏదైతే దుర్గగుడి తర్వాత రెండో దేవస్థానంగా, అతిపెద్ద దేవస్థానంగా పేరుగాంచినటువంటి ఈ కొత్తమ్మవారి గుడిలో భక్తులు కూడా చుట్టుపక్కల నుంచి కాకుండా ఇతర ఊరి నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. ఆ రోజు నుంచి మనం ప్రారంభమయ్యి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా కుంకుమార్చనలు జరుగుతాయి. సాయంత్రం పూట మరి అమ్మవారి దర్శనం ఉంటుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ అరాచకాలు, అక్రమాల చిట్టాను త్వరలోనే బయటపెడతామని జనసేన మహిళా నేత తిరుపతి అనూష వ్యాఖ్యానించారు. తన స్వలాభం కోసం వినాయక స్వామి ఆలయాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ ఉపయోగించుకుంటున్నారని, ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ స్థలాల్లో ఉన్న వెల్లంపల్లి ఫౌండేషన్ బోర్డులు తొలగించాలన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వెల్లంపల్లి శ్రీనివాసు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జనసేన మహిళా నేత తిరుపతి అనూష కోరారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన వెల్లంపల్లి శ్రీనివాసు దేవాదాయ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. పలు ఆలయాలకు అడ్డుగోలుగా సీజీఎఫ్ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమయ్యాయని, విజయనగరం, విశాఖపట్నంలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయని, వీటిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. తన స్వలాభం కోసం వినాయక స్వామి ఆలయాన్ని వాడుకుంటున్నారని, ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలన్నారు. కార్పొరేషన్ స్థలాలలో ఉన్న వెల్లంపల్లి ఫౌండేషన్ బోర్డులు తొలగించాలన్నారు. వెల్లంపల్లి బినామీ ఆస్తులను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గత వైసీపీ హయాంలో ఎన్ని అక్రమాలు, అవినీతులకు పాల్పడ్డారో దానిపైన వెంటనే విచారణ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అడ్డుగోలుగా పలు ఆలయాలకు వైసీపీ హయాంలో మంజూరు చేసిన సీజీఎఫ్ నిధులపై కూడా వెంటనే విచారణ జరిపించాలి. అదేవిధంగా గత వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవస్థానాలకు చెందిన భూములకి ఇచ్చిన ఎన్ఓసి నోటీసులపై కూడా విచారణ చేపట్టాలి. మరి మాజీ దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో మన దుర్గగుడిలో మాయమైన 3 వెండి సింహాలపై కూడా తిరిగి విచారణ చేపట్టాల్సిందిగా నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయనగరం, విశాఖపట్నం, గత ఇంకెన్నో ప్రాంతాలతో సంబంధించి కబ్జా చేసిన దేవాదాయ శాఖ భూములపై విచారణ చేపట్టాలి. అనంతరం జనసేన పార్టీ 45వ డివిజన్ అధ్యక్షురాలు బొమ్ము గోవిందలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసు దేవాదాయ ఆస్తులను దోచుకున్నారని అన్నారు. వెండి సింహాలు ఆయన హయాంలోనే మాయమయ్యాయని, అంతర్వేది రథం దగ్ధమైందని, ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హయాంగా మంత్రిగా ఉన్నప్పుడు దుర్గగుడి మీద 3 సింహాల గురించి మేము ఎంత పోరాటం చేసామో మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా ఆయనకి కనీసం కొంచెం కూడా చీమ కుట్టినట్టుగా లేదు. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కాదండి, ఒక 3 సింహాల గురించి, 3 సింహాలే కాదు, అంతర్వేది రథం కూడా ఆయన హయాంలో ఉండగానే అది కూడా ఎప్పుడో ఎంతో పేరున్న రథం అది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే అది దారుణానికి గురయ్యింది. వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యులకు తొత్తులుగా మారి కార్మికుల హక్కులు హరించి వేస్తున్నాయన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం, కార్మిక చట్టాల అమలు రెగ్యులర్ చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమల్లోనే కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనాలు, పని గంటలు, సెలవులు వంటి ఎలాంటి సంక్షేమ సౌకర్యాలు అమలుకు నోచుకోకుండా యంత్రాల్లా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ లాంటి చట్ట సౌకర్యాలు చాలామందికి అమలు కావటం లేదన్నారు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం వీరిని దోపిడీ చేస్తూ అత్యధిక లాభాలు గడిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సర్వీసుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో లక్షలాది మంది పనిచేస్తున్నారని, వారందరికీ అన్యాయం జరుగుతోందన్నారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేశాయన్నారు. రకరకాల పేర్లు పెట్టి, డైలీ వేజ్ పేరు పెట్టి భర్తీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి కాంట్రాక్ట్ కానీ, క్యాజువల్ కానీ, డైలీ వేజ్ కార్మికులకు ఏ రకమైనటువంటి భద్రత లేదు. ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి, వేలాది మంది ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఆ కుటుంబాలను ఆదుకునేది లేదు, పరిశ్రమల యజమానుల మీద చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా చట్టపరంగా రావాల్సినటువంటి కనీస వేతనాలు కానీ, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. మోడీ మాత్రం దేశమంతా ఒకటే చట్టం, దేశమంతా ఒకటే ఎన్నికలు, జమిలీ ఎన్నికలు అని చెప్తున్నాడు. మరి దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు కానీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి రకరకాల పేర్లతో ఉన్నటువంటి కార్మికులందరికీ ఒకే జీతం, ఒకే రకమైనటువంటి విధానాలు ఎందుకు అమలు చేయరని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం కనుక ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపకుండా, కాంట్రాక్టు, క్యాజువల్, డైలీ వేజు, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా ఇట్లాగే తాత్సారం చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి కూడగట్టి 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ లా నోటిఫికేషన్ను వెంటనే పూర్తి చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోంగార్డుల రిజర్వేషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన కేసును తక్షణమే పరిష్కరించేలా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, లేని పక్షంలో దసరా అనంతరం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. హోంగార్డుల రిజర్వేషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన కేసును తక్షణమే పరిష్కరించాలని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వం హోంగార్డులకు 40% రిజర్వేషన్ కల్పించడం అంటే ఉద్యోగాలు రాకుండా చేయటమేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని విజయనగరం సభలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పటికే 3 నెలలు గడిచినందున తక్షణమే ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, లేని పక్షంలో దసరా అనంతరం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గతంలో ఎన్నలేని విధంగా 40% హోంగార్డులకు రిజర్వేషన్లు చేయడం అంటేనే అర్థం ఈరోజు నిరుద్యోగులను ముంచటము, నిరుద్యోగులను మోసం చేయటము, నిరుద్యోగులను ఉద్యోగులకు రాకుండా చేయడం తప్ప ఇంకో కుట్ర కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నారా లోకేష్ గారు విజయనగరం సభలో మాట్లాడుతూ, మేము వచ్చిన 6 నెలల్లోనే ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పటిదాకా కనీసం దీని మీద మొదలుపెట్టిన పాపాన ఈరోజు ప్రభుత్వానికి పోలేదు. అందుకనే హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు మీరందరూ కూడా ఆలోచించండి. మా బాధలను వెంటనే పరిష్కారం చేయండి. తక్షణమే పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యలు పరిష్కారం చేసి ఈవెంట్స్ నిర్వహించి, మెయిన్ పరీక్ష నిర్వహించి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పి ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. అనంతరం జిల్లా కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ, గతంలో తాము చేసిన పోరాటం ఫలితంగా నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు. మళ్లీ పోరాటం చేస్తే కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకు న్యాయం జరగటం లేదన్నారు. కోర్టు కేసులు పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. పాత ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలు అవ్వచ్చు, ఎక్కడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రకటనలు ఎక్కడా చేయట్లేదు. ఈ రోజున దగ్గరగా 95,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు, ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులు, అర్హత పొందినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించకుండా, అటు కోర్టు కేసులకు వాటిని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1,000 మంది నిరుద్యోగుల యొక్క వయసు పరిమితి తగ్గిపోతూ ఉంది. వాళ్ళ యొక్క దేహదారుఢ్యాలు, వాళ్ళ యొక్క ఫిట్నెస్ని కోల్పోతూ ఉన్నారు. ఇంకా కూడా మీరు జాప్యం చేస్తూ రావాల్సినటువంటి ఆ ఉద్యోగాలను ఇవ్వకుండా ఈ రకమైనటువంటి జాప్యం జరుగుతూ ఉన్నా కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని పునరాలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల విద్య రోజురోజుకు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులపై భవిష్యత్ కార్యక్రమం రూపొందించి విద్యా హక్కు చట్టాన్ని బలోపేతం చేసి ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు భారత ఐక్య విద్యార్థి సమైక్య జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కామ్రేడ్ సందీపోగు ఉదయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారని తెలిపారు. గౌరవాధ్యక్షులు డాక్టర్ కొల్ల రాజ్మోహన్ రావు, ఎంసీపీఐయు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి, యుఎస్ఎఫ్ఐ సలహాదారులు మాడిశెట్టి అరుణ్ కుమార్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉద్యమాల పురిటిగడ్డైన కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా భారత ఐక్య విద్యార్థి సమైక్య జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులపై భవిష్యత్తు కార్యక్రమం రూపొందించి దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టాన్ని బలోపేతం చేసి ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను కాపాడుకోవాలని కొఠారి కమిషన్ ప్రకారం విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10%, జీడీపీలో 6%, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలని, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు 6 నెలలుగా బకాయిలు ఉన్న డైట్ ఛార్జీలను, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలని, నేటి ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విడుదల చేయాలని, యూనివర్సిటీలకు కేటాయించవలసిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా విడుదల చేసి యూనివర్సిటీల అభివృద్ధికి తోడ్పడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వికసిత భారత్ అంటే ఇలా పాఠశాలల్లో అత్యాచారాల, పాఠశాలలో ఆత్మహత్యలా అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. దాంతోపాటుగా సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రజాస్వామ్య విలువలు మొత్తం కూడా కాలరాస్తూ ఇవాళ మౌనం పాటిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. తక్షణమే వాటిపైన కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, యూజీసీ యొక్క అటానమస్ బాడీని కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం రాజకీయ జోక్యాన్ని పెంపొందిస్తుంది, దాన్ని కూడా పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా ఈ మహాసభల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ఈపీని అమలు చేసే విధంగా అడుగులేస్తూ ఉన్నది. దానివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశ సమగ్రత కోసం కట్టుబడాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ వారికి తొత్తుగా వివరించి భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందు ఉన్నటువంటిది, ఆ రోజున స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపినటువంటిది బెనారస్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కానీ, ఏసీ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు కానీ, గుంటూరు, విజయవాడ ఇక్కడ చదివినటువంటి విద్యార్థులే తర్వాత అనేకమైనటువంటి ఉద్యమాలకి, అనేకమైనటువంటి పార్టీలకి నాయకత్వం వహించి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అట్లానే అనేక రైతాంగ పోరాటాలకి నాయకత్వం వహించి భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడినటువంటి వాళ్ళు ఎవరంటే విద్యార్థులే. అందువల్ల ఎప్పుడైతే విద్యార్థులు వెనకబట్టి పెట్టారో, ఎప్పుడైతే అమెరికా విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి అప్పచెప్పి మొత్తం డబ్బులు సంపాదనే ధనార్జనే ముఖ్య ధ్యేయంగా తీసుకొచ్చేసి సమాజాన్ని పక్కన పెట్టి ఈ రోజున సమాజాన్ని భ్రష్టు పట్టించి